Hi friends, today's topic is alphabet analogy. This is very important for aptitude SSC banking exams. First of all, వీడియో స్టార్ట్ చేసే ముందు కొంతమంది ఏమనుకుంటారంటే ఆల్ఫాబెట్ అనాలజీ లెటర్ సిరీస్ రెండు సేమ్ అని అనుకుంటారు, బట్ రెండు సేమ్ కాదు. ఆల్ఫాబెట్ అనాలజీ అంటే ఏంటిదంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ పేర్స్. లెటర్ సిరీస్ అంటే ఏంటి, మన సీక్వెన్స్ లో ఉన్న లెటర్స్ లో నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇక్కడ చూడండి నేను రాశాను కదా, ఇది లెటర్ సిరీస్ అంటారు. అంటే ఇలా వస్తుంది, ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా, ఇక్కడ ఏమొచ్చింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెటర్ సిరీస్ అంటే ఏంటిదంటే మనకు ఆర్డర్ వైజ్ గానే ఇస్తారు, లేకపోతే బ్యాక్వర్డ్, లేకపోతే ఫార్వర్డ్, లేకపోతే రివర్స్ గానే అన్నా, లేకపోతే లెటర్స్ రిపీటింగ్ అన్నా ఎలా అయినా ఇవ్వచ్చు. ఆ ఇచ్చిన దానికి ఆ సీక్వెన్స్ లో నెక్స్ట్ ఏం వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కానీ ఆల్ఫాబెట్ అనాలజీలో ఎలా ఉంటదంటే రిలేషన్షిప్ బిట్వీన్ టూ పేర్స్, అంటే ఇవి రెండింటి మధ్యలో ఎలా అయితే వచ్చిందో ఈ సెకండ్ పేరు సేమ్ అలానే ఇక్కడ ఎలా వస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటిదంటే టూ లెటర్ పేర్స్ మధ్య ఉన్న రిలేషన్ ని గుర్తించి సేమ్ రిలేషన్ కి నెక్స్ట్ పేర్ కి అప్లై చేయాలి. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ గా ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి వచ్చింది, అంటే ఏంటిది నెక్స్ట్ లెటర్. నెక్స్ట్ ఇక్కడ బి ఉంది, నెక్స్ట్ లెటర్ ఇక్కడ సి వచ్చింది, అంటే ఇది ఏంటిది ఫార్వర్డ్ డైరెక్షన్ లో వచ్చింది. సేమ్ అలానే ఇక్కడ ఎలా అయితే వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా మనం అలానే అప్లై చేయాలి. సి తర్వాత ఏమొస్తుంది డి, డి తర్వాత వచ్చేది ఈ. ఓకే, మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అనాలజీ అంటే ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని ఇది ఎలా అయితే వచ్చిందో సేమ్ నెక్స్ట్ దానికి అలానే అప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలి. లెటర్ సిరీస్ అంటే ఏంటిది, అక్కడ వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు ఏ ఉంది, ఏ తర్వాత మధ్యలో ఒక లెటర్ గ్యాప్ వచ్చింది, ఇక్కడ సి, సి తర్వాత మళ్ళీ ఒక లెటర్ ఇక్కడ ఈ, అంటే +1 దాన్ని బట్టి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, దీనికి మీకు డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ రోజు వీడియోలో బేసిక్ క్వశ్చన్స్ ఉండాలి, మనం నేర్చుకుందాం. ఓకేనా, స్టార్టింగ్ టఫ్ క్వశ్చన్స్ వద్దు, ఎందుకంటే మనకు టఫ్ క్వశ్చన్స్ నేర్చుకోకూడదు. ఫస్ట్ మనం బేసిక్ క్వశ్చన్స్ అనేది నేర్చుకోవాలి. 30+ క్వశ్చన్స్ ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. అన్ని సింపుల్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేవి మీరు నేర్చుకుంటే మీరు 5 seconds లో క్వశ్చన్ అనేది మీరు ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా, క్వశ్చన్ ని మంచిగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ని మనం సాల్వ్ చేసే ముందు నేను మీకు ఒకటి చెప్తాను. ఏంటిదంటే ఒక షార్ట్ కట్ చెప్తాను. షార్ట్ కట్ ఏంటిదంటే ఒకటి, ఆల్ఫాబెట్ అనాలజీలా మనం ఏదన్నా ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు ఈ 6 ఇక్కడ నేను రాశాను కదా, ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 6 థింగ్స్ అనేది మనం అబ్జర్వ్ చేయాలి ఒక క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు. ఫస్ట్ మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే చెక్ లెటర్ షిఫ్ట్ ప్లస్ ఆర్ మైనస్. అంటే ఏంటిదంటే ప్లస్ అంటే ఫార్వర్డా లేకపోతే బ్యాక్వర్డా. ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్ అనేది ఫార్వర్డ్ గా వెళ్తున్నాయా లెటర్స్, లేకపోతే బ్యాక్వర్డ్ గా ఉన్నాయా అని చెక్ చేయాలి. ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏంటిదంటే చెక్ సేమ్ ప్యాటర్న్ రిపీట్. అంటే సేమ్ గ్యాప్ రిపీట్ అవుతుందా అంటే ఏంటిదంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి మనం రెండు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏకి బికి మధ్య సేమ్ గ్యాప్ ఉందా, సేమ్ ఇక్కడ కూడా సేమ్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి అన్నాడు. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే చెక్ రివర్స్. అంటే మనకు లెటర్స్ అనేవి రివర్స్ డైరెక్షన్ లో ఇచ్చిరా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ చెక్ అపోజిట్ లెటర్స్ ఇచ్చిరా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెక్ స్కిప్ ప్యాటర్న్ అంటే ఏంటి, లెటర్ స్కిప్ చేసిర్రా. ఇప్పుడు మనకు అనాలజీలో క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మధ్యలో కొన్ని లెటర్స్ అనేవి స్కిప్ అవుతా ఉంటాయి. ఓకేనా, అవి ఇచ్చిర్రా లేదా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి చెక్ వర్డ్ లాజిక్. ఇవేంటి అంటే ఇవి 6 మనం క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు ఈ 6 థింగ్స్ అనేవి మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ లో ఇప్పుడు LM ఉంది, తర్వాత ఏముంది NO ఉంది. ఇప్పుడు ఇది ఎలా ఉంది, ఫార్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. ఓకేనా, ఇది ఫార్వర్డ్ లో ఉంది, రివర్స్ కాదు, అపోజిట్ కాదు, స్కిప్ కాదు. ఓకేనా, ఇది ఫార్వర్డ్ లో ఉందని నాకు ఎలా తెలుసు, ఇక్కడ L ఉంది, ఇక్కడ M ఉంది, నెక్స్ట్ ఇక్కడ N ఉంది. సో ఇక్కడ మనం ఏం చెక్ చేయాలంటే ఫస్ట్ ఈ L ఈ N ఇవి రెండు అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ ఉంది. ఫార్వర్డ్ డైరెక్షన్ అంటే +2. ఓకేనా, LMN. ఇప్పుడు నెక్స్ట్ అలానే ఇక్కడ కూడా మనకి ఏమొస్తుంది, అలానే వస్తుంది, +2 వస్తుంది ఫార్వర్డ్ డైరెక్షన్. ఓకేనా, అనాలజీ అంటే ఏంటిది, రెండింటి మధ్యలో రిలేషన్షిప్. ఇక్కడైతే ఎలా అయితే ఇది వచ్చిందో ఎన్నో, సేమ్ దీనికి కూడా అదే అప్లై చేస్తే మనకు ఎగ్జాక్ట్ గా అదే రావాలి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది, P ఉంది. Pకి +2 అంటే మనకేమొస్తుంది, R వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ M కి O అంటే +2,
MNO. ఓకేనా, సేమ్ అలానే క్యూకి +2 అంటే ఏమొస్తుంది, ఎస్ వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, RS. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అండ్ బేసిక్ క్వశ్చన్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ని సాల్వ్ చేసే ముందు మనం ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇవి ఎలా ఉన్నాయి, అపోజిట్ లెటర్స్ ఇచ్చారు. ఓకేనా, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఏకి అపోజిట్ లెటర్ వచ్చేసి Z, బికి అపోజిట్ లెటర్ వచ్చేసి Y, సికి అపోజిట్ లెటర్ వచ్చేసి X. ఓకేనా, ఇప్పుడు దీనికి వచ్చేది కూడా అపోజిట్ లెటర్ వస్తుంది. సో ఇక్కడ మనం మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ తర్వాత ఆర్డరింగ్ B వచ్చింది, ఏ తర్వాత ఆర్డరింగ్ ఏమొచ్చింది, బి వచ్చింది. సేమ్ యాజ్ టీ సి తర్వాత ఏమొస్తుంది మనకి ఆర్డర్ వైజ్ గా, డి వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ ఏం రావాలి, ఇక్కడ జెడ్ అండ్ వై అంటే బ్యాక్ ఇచ్చారు. సో ఎక్స్ తర్వాత మనకు రావాల్సింది ఏంటిది, డబ్ల్యూ. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా, ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఇందులో ఉన్నాయి మీరు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మీకు ఈజీగా ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సో థర్డ్ క్వశ్చన్ అనేది మనకి ఎలా ఇచ్చిర్రు, ఒకసారి మంచిగా అబ్జర్వ్ చేయండి. రివర్స్ లో ఇచ్చిండు. ఓకేనా, రివర్స్ లో ఇచ్చిండని నాకు ఎలా అర్థమైందంటే చూడండి, ఇక్కడ ఏబి ఇచ్చిండు, ఇక్కడ ఎలా ఇచ్చిండు, బిఏ ఇచ్చిండు. సో మనం ఆల్ఫాబెట్ అనాలిసిస్లా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసేటప్పుడు మంచిగా అబ్జర్వ్ చేయాలి. ఈ ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఏం డిఫరెన్స్ ఉంది, అంటే అది ఎలా వచ్చింది అనేది మనం అర్థం చేసుకోగలగాలి. ఓకేనా, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏబి ఉంది, దాన్ని రివర్స్ లో ఇచ్చిండు బిఏగా. సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, నెక్స్ట్ వచ్చేది డిఏ వస్తుంది. ఓకేనా, నేను చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకున్నాను ఎందుకంటే మీకు అర్థం అవ్వడానికి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ ఏసీ ఇచ్చిర్రు, ఇక్కడ BDF అనేది ఎలా వచ్చిందో ఫైండ్ చేస్తే దీనికి సేమ్ అప్లై చేస్తే ఇక్కడ మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఆర్డర్ వైజ్ గానే ఇచ్చారు. ఓకేనా, ఏ తర్వాత వచ్చేది ఏంటిది, బి. నెక్స్ట్ సి తర్వాత వచ్చేది ఏంటిది, డి. ఈ తర్వాత ఏం రావాలి, ఎఫ్ వచ్చింది. సో అలానే ఇక్కడ ఎలా అయితే వచ్చినాయో సేమ్ యాసిడ్ ఇక్కడ కూడా అదే అప్లై చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. జీ తర్వాత మనకి ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. ఐ తర్వాత ఏమొస్తుంది, జే. ఓకేనా, నెక్స్ట్ కే తర్వాత వచ్చేసి ఏంటిది, ఎల్. ఓకేనా, మన ఆన్సర్ ఏంటిది, HJL. కొంచెం మీడియం ఎగ్జాంపుల్ ఇస్తాను నేను మీకు. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ABC ఇక్కడ ఏముంది, DEF వచ్చినాయి. ABC తర్వాత ఏమొచ్చినాయి, DEF. ఇక్కడ GHI, ఇక్కడ క్వశ్చన్ మార్క్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చెక్ చేయాలి, ఏకి ఉన్ను డికి మధ్యలో మనకు 2 లెటర్స్ అనేది స్కిప్ చేసిరు. ఓకేనా, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, చెక్ స్కిప్ ప్యాటర్న్. ఓకేనా, ఇక్కడ మనకి 2 లెటర్స్ అనేసి మధ్యలో 2 లెటర్స్ ఉంటాయి కదా, ఏకి డికి మధ్యలో 2 లెటర్స్. సేమ్ ఇక్కడ చూడండి, బికి ఈకి మధ్యలో 2 లెటర్స్ ఉంటాయి. ఓకేనా, సేమ్ నెక్స్ట్ సికి ఎఫ్ కి మధ్యలో కూడా 2 లెటర్స్ ఉంటాయి. సేమ్ అలానే మనం ఇది కూడా సాల్వ్ చేయాలి సేమ్. సో జీ తర్వాత +2 లెటర్స్ అంటే ఏమొస్తుంది, జే వస్తుంది. నెక్స్ట్ హెచ్ తర్వాత +2 లెటర్స్, కే వస్తుంది. ఓకేనా, హెచ్. నెక్స్ట్ IJK, ఐ తర్వాత +2 లెటర్స్ ఏమొస్తుంది, ఎల్ వస్తుంది. ఓకేనా, చాలా చాలా సింపుల్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఈ 6th క్వశ్చన్. ఇది ఏంటిది, వర్డ్ లాజిక్. ఓకేనా, చెక్ వర్డ్ లాజిక్. సో ఇక్కడ చూడండి, క్యాట్, ఇక్కడ డాగ్. ఇది ఏంటిది, ఇది అసలు వర్డే కాదు, DBU వచ్చింది. ఇది ఎలా వచ్చింది, ఇక్కడ సి ఉంది ఫార్వర్డ్ డైరెక్షన్ లో +1. ఓకేనా, CD. నెక్స్ట్ ఇక్కడ AB, నెక్స్ట్ ఇక్కడ TU. ఓకేనా, సేమ్ అలానే ఇక్కడ కూడా మనం అలానే అప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది. డి తర్వాత మనకి ఏమొస్తుంది, ఈ వస్తుంది. ఓ తర్వాత పి, జీ తర్వాత హెచ్. ఓకేనా, EPH మన ఆన్సర్. ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరే నాకు కామెంట్ చేయాలి. ఓకేనా, నేను చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇస్తాను, అంత పెద్ద టఫ్ క్వశ్చన్ కాదు, చాలా సింపుల్ క్వశ్చన్. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుందని నేను కామెంట్ చేయాలి. ఓకేనా, EF FG GH, ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏమొస్తుందో మీరు ఆన్సర్ నాకు కంపల్సరీ కామెంట్ చేయాలి. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఒకవేళ ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలియలేదు అనుకోండి, నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా, క్వశ్చన్ అనేది మనకి ఇది ఎలా వచ్చింది, ఫార్వర్డ్. ఓకేనా, +1
ఎక్స్ వై, వై తర్వాత +1 సేమ్ అలానే ఎక్స్ వై, ఇది ఇక్కడేమో ఫార్వర్డ్ లో వచ్చింది వై జెడ్, బట్ ఇక్కడ జెడ్ తర్వాత ఏమొస్తుంది, జెడ్ తర్వాత ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఓకేనా, జెడ్ తర్వాత ఏ వస్తుంది, ఏ తర్వాత ఏమొస్తుంది, బి వస్తుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్, యూ ఉంది, ఇక్కడ డబ్ల్యూ వచ్చింది. సో ఇక్కడ ఎంత అన్నట్టు +2 యూ వి డబ్ల్యూ. నెక్స్ట్ వి తర్వాత ఎక్స్ అంటే ఎంత అన్నట్టు +2. ఓకే, సేమ్ అలానే ఇక్కడ ఎలా అయితే అప్లై చేస్తే ఇక్కడ వచ్చిందో సేమ్ అలానే వై అంటే +2 అంటే మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది. ఓకే, జెడ్ తర్వాత +2 అంటే బి వస్తుంది. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, ఏబి. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జేకే /LM NO ఇక్కడ క్వశ్చన్ మార్క్ దగ్గర ఏం ఆన్సర్ వస్తుందని మీరు కామెంట్ చేయాలి. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి, చెక్ చేసుకోవాలి అని చెప్పిన. ఎందుకంటే చెక్ చేసుకుంటే మనకి ఏమొస్తుంది అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే బి అండ్ వై అనేవి అపోజిట్ లెటర్స్, సిఎక్స్ అపోజిట్ లెటర్, ఇక్కడ డిడబ్ల్యూ కూడా అపోజిట్ లెటర్. సో నెక్స్ట్ మనకి ఏం రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఇది చూసుకోవాలి, బి తర్వాత సి వచ్చింది, ఇక్కడ వై తర్వాత ఏమొచ్చింది, ఎక్స్ వచ్చింది, అంటే ఇవి ఆర్డర్ వైజ్గా వచ్చినాయి. ఓకేనా, అలానే డి తర్వాత మనకి ఏం రావాలి, డి తర్వాత మనకి ఈ రావాలి. అలానే డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది, బి వస్తుంది. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసి ఏంటి, ఈవి అనేవి అపోజిట్ లెటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా అపోజిట్ లెటర్స్. ఓకేనా, డిడబ్ల్యూ రెండు అపోజిట్, ఈవి డి తర్వాత ఈ వచ్చింది, అలాగే ఈ తర్వాత ఏమొస్తుంది మనకు ఎఫ్, డబ్ల్యూ తర్వాత వి, అలానే సేమ్ వి తర్వాత మనకి ఏమొస్తుంది, యు. ఓకేనా, FU అనేది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, M ఇక్కడ P ఉంది, M కి P కి మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ వస్తాయి, 2 లెటర్స్ వస్తాయి. M తర్వాత ఏమొస్తుంది, NO వస్తుంది, అంటే ఇది మనం ఎన్ అనుకోవచ్చు +3 అనుకోవచ్చు. సేమ్ అలానే N కి Q కి మధ్యలో +3. ఓకేనా, ఏమొస్తే N కి Q కి మధ్యలో O వస్తుంది, P వస్తుంది, +3. అలానే ఓకి ఆర్కి మధ్యలో కూడా +3. సేమ్ ఇదే మనం ఇక్కడ అప్లై చేయాలి, అంటే ఎస్ తర్వాత +3 మనకి ఏమొస్తుంది, వి వస్తుంది, టీ తర్వాత +3 అంటే డబ్ల్యూ. ఓకేనా, యూ తర్వాత +3 అంటే మనకి ఏమొస్తుంది, ఎక్స్ వస్తుంది. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసి VWX. ఓకేనా, మనకి అందరికీ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, A to Z ఆల్ఫాబెట్ తెలుసు, మనం అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలాగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా, దాన్ని బట్టి మనం ఆర్డరింగ్ బట్టి మనం ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇవి అన్ని బేసిక్ క్వశ్చన్స్ తీసుకున్నాను నేను మీకు, ఎందుకంటే టఫ్ క్వశ్చన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేసి మనం సాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా, ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవాలి. అవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సికి డి అంటే +1. ఓకేనా, నెక్స్ట్ ఈకి ఎఫ్కి +1, సో జీ అంటే +1. సేమ్ అలానే మనం ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఎలా అయితే అప్లై చేసినాం ఇక్కడ కూడా అంతే. జీకి +1 అంటే హెచ్, జీ తర్వాత ఏమొస్తుంది, హెచ్ వస్తుంది, ఐ తర్వాత ఏమొస్తుంది మనకు జే వస్తుంది. ఓకేనా, కే తర్వాత ఎల్ వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, HJL. ఓకే, క్వశ్చన్ ఏ తర్వాత బి వస్తుంది, A+1. ఓకేనా, సి తర్వాత సేమ్. ఓకేనా, +1. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఈ తర్వాత నెక్స్ట్ ఎఫ్, తర్వాత జీ తర్వాత +1. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎలా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసి తర్వాత దీనికి అప్లై చేస్తున్నాం. ఐ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది,
ఓకేనా? ఇవి మీరు కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా స్లోగా నేర్చుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరే ఆటోమేటిక్‌గా ఫాస్ట్‌గా చేసేస్తారు. ఐ తర్వాత నెక్స్ట్ వచ్చేదేంటి జే అంటే +1 ఓకేనా? కే తర్వాత ఎల్, ఎం తర్వాత ఎన్, ఓ తర్వాత పి. ఓకేనా? మన ఆన్సర్ ఏంటిది? జే, ఎల్ అండ్ పి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వెషన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఇదేంటిది? చెక్ వర్డ్ లాజిక్. ఇది వర్డ్ లాజిక్. ఓకేనా? ఇక్కడ టాప్ వచ్చింది, ఇక్కడ లో వచ్చింది. ఇవి రెండు వర్డ్స్, కానీ ఇది వర్డ్ కాదు. యూపీకి వచ్చింది. సో ఇక్కడ టీకి ఉన్న యూకి ఎంత? +1. ఓకేనా? టీ తర్వాత మనకి ఏమొస్తుంది? యూ వస్తుంది. ఓ తర్వాత పి, పి తర్వాత క్యూ. సేమ్ అలానే మనం ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఎల్ తర్వాత ఎం వస్తుంది. ఓ తర్వాత పి వస్తుంది. ఓకేనా? డబ్ల్యూ తర్వాత ఎక్స్ వస్తుంది. ఎంపిఎక్స్ అనేది మన ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తాను. దానికి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు నాకు కామెంట్ చేయాలి. ఓకేనా? క్వశ్చన్ చూడండి. 18th క్వశ్చన్. పెన్ QFO వచ్చింది. బాక్స్ కి ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? ఇలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఇలా చెప్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకుంది ఈమె అనేసి మీకు అనిపిస్తుంది. అలానే ఓకేనా? ఇక్కడ నేను ఒక 5 క్వశ్చన్స్ రాశాను అనుకో, మీరు ఆలోచిస్తారు ఈ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలి, ఆ క్వశ్చన్ ఎలా వచ్చింది, దానికి ఎలా వస్తుంది అనేసి మీరు ఆలోచిస్తారు. ఓకేనా? మీరు క్వశ్చన్ని ఆన్సర్ చూసినప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది. మీరు ఓన్లీ ఒక క్వశ్చన్ని చూడండి, మీకు అప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలి, అసలు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉందంటే ఫార్వర్డ్ లో ఉంది, బ్యాక్వర్డ్ లో ఉంది. ఓకేనా? ఫార్వర్డ్ లో ఉంది, బ్యాక్వర్డ్ లో ఉంది నాకు ఎలా అర్థమైందంటే ఏకి +2 సి వచ్చింది. ఓకేనా? జెడ్కి ఉన్న ఎక్స్కి -2 అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళారు. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? ఈకి +2 అంటే ఏమొస్తుంది? జెడ్. డబుల్ నుండి -2 అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్తే -2 ఏమొస్తుంది? యూ వస్తుంది. మన ఆన్సర్ ఏంటిదంటే GU. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసే ముందు ఫస్ట్ మనం ఏం చేయాలి? చెక్ చేసుకోవాలి అని చెప్పిన. ఎందుకంటే చెక్ చేసుకుంటే మనకి ఏమొస్తుందని అర్థమవుతుంది. ఇప్పుడు ఇక్కడ చూస్తే బి అండ్ వై అనేవి అపోజిట్ లెటర్స్, సిఎక్స్ అపోజిట్ లెటర్, ఇక్కడ డిడబ్ల్యూ కూడా అపోజిట్ లెటర్. సో నెక్స్ట్ మనకి ఏం రావాలి అంటే ఇక్కడ ఫస్ట్ ఇది చూసుకోవాలి. బి తర్వాత సి వచ్చింది, ఇక్కడ వై తర్వాత ఏమొచ్చింది? ఎక్స్ వచ్చింది. అంటే ఇవి ఆర్డర్ వైజ్గా వచ్చినాయి. ఓకేనా? అలానే డి తర్వాత మనకి ఏం రావాలి? డి తర్వాత మనకి ఈ రావాలి. అలానే డబ్ల్యూ తర్వాత ఏమొస్తుంది? వి వస్తుంది. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి ఏంటి? ఈవి అనేవి అపోజిట్ లెటర్స్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా అపోజిట్ లెటర్స్. ఓకేనా? డిడబ్ల్యూ రెండు అపోజిట్. ఈవి డి తర్వాత ఈ వచ్చింది. అలాగే ఈ తర్వాత ఏమొస్తుంది మనకు? ఎఫ్. డబ్ల్యూ తర్వాత వి. అలానే సేమ్ వి తర్వాత మనకి ఏమొస్తుంది? యు. ఓకేనా? FU అనేది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎం, ఇక్కడ పి ఉంది. ఎంకి పికి మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ వస్తాయి? 2 లెటర్స్ వస్తాయి. ఎం తర్వాత ఏమొస్తుంది? NO వస్తుంది. అంటే ఇది మనం ఎన్ అనుకోవచ్చు, +3 అనుకోవచ్చు. సేమ్ అలానే ఎన్కి క్యూకి మధ్యలో +3. ఓకేనా? ఏమొస్తే ఎన్కి క్యూకి మధ్యలో ఓ వస్తుంది, పి వస్తుంది. +3. అలానే ఓకి ఆర్కి మధ్యలో కూడా +3. సేమ్ ఇదే మనం ఇక్కడ అప్లై చేయాలి. అంటే ఎస్ తర్వాత +3 మనకి ఏమొస్తుంది? వి వస్తుంది. టీ తర్వాత +3 అంటే డబ్ల్యూ. ఓకేనా? యూ తర్వాత +3 అంటే మనకి ఏమొస్తుంది? ఎక్స్ వస్తుంది. ఓకేనా? మన ఆన్సర్ వచ్చేసి VWX. ఓకేనా? మనకి అందరికీ ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, A to Z ఆల్ఫాబెట్ తెలుసు. మనం అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క దానిలాగా గుర్తుపెట్టుకుంటారు. ఓకేనా? దాన్ని బట్టి మనం ఆర్డరింగ్ బట్టి మనం ఇవన్నీ ఈజీగా సాల్వ్ చేస్తాం. ఇవి అన్ని బేసిక్ క్వశ్చన్స్ తీసుకున్నాను నేను మీకు, ఎందుకంటే టఫ్ క్వశ్చన్స్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బేసిక్ క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇవి ప్రాక్టీస్ చేసి మనం సాల్వ్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ క్వశ్చన్స్ అనేవి మనం సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా? ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అనేవి నేర్చుకోవాలి. అవి పర్ఫెక్ట్గా నేర్చుకున్నాకే టఫ్ క్వశ్చన్స్కి వెళ్ళాలి.
ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు కామెంట్ చేయండి. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. సికి డి అంటే +1. ఓకేనా, నెక్స్ట్ ఈకి ఎఫ్కి +1. సో జి అంటే +1. సేమ్ అలానే మనం ఇక్కడ కూడా సేమ్ ఇక్కడ ఎలా అయితే అప్లై చేసినాం ఇక్కడ కూడా అంతే. జీకి +1 అంటే హెచ్, జీ తర్వాత ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. ఐ తర్వాత ఏమొస్తుంది, మనకు జే వస్తుంది. ఓకేనా, కే తర్వాత ఎల్ వస్తుంది. మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, హెచ్ జే ఎల్. ఓకే, క్వశ్చన్. ఏ తర్వాత బి వస్తుంది, A+1. ఓకేనా, సి తర్వాత సేమ్. ఓకేనా, +1. చాలా చాలా సింపుల్ క్వశ్చన్. ఓకేనా, ఈ తర్వాత నెక్స్ట్ ఎఫ్, తర్వాత జీ తర్వాత +1. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎలా వచ్చింది అనేది ఫైండ్ అవుట్ చేసి తర్వాత దీనికి అప్లై చేస్తున్నాం. ఐ తర్వాత నెక్స్ట్ ఏమొస్తుంది. ఓకేనా, ఇవి మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు, చాలా స్లోగా నేర్చుకోండి. దీని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరే ఆటోమేటిక్గా ఫాస్ట్గా చేసేస్తారు. ఐ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటి, జే అంటే +1. ఓకేనా, కే తర్వాత ఎల్, ఎం తర్వాత ఎన్, ఓ తర్వాత పి. ఓకేనా, మన ఆన్సర్ ఏంటిది, జేఎల్ అండ్ పి. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది ఏంటిది, చెక్ వర్డ్ లాజిక్. ఇది వర్డ్ లాజిక్. ఓకేనా, ఇక్కడ టాప్ వచ్చింది, ఇక్కడ లో వచ్చింది. ఇవి రెండు వర్డ్స్, కానీ ఇది వర్డ్ కాదు, యూపీకి వచ్చింది. సో ఇక్కడ టీకి ఉన్న యూకి ఎంత, +1. ఓకేనా, టీ తర్వాత మనకి ఏమొస్తుంది, యూ వస్తుంది. ఓ తర్వాత పి, పి తర్వాత క్యూ. సేమ్ అలానే మనం ఇక్కడ కూడా రిపీట్ అవుతుంది. ఎల్ తర్వాత ఎం వస్తుంది, ఓ తర్వాత పి వస్తుంది. ఓకేనా, డబ్ల్యూ తర్వాత ఎక్స్ వస్తుంది. ఎంపిఎక్స్ అనేది మన ఆన్సర్. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఇస్తాను, దానికి ఆన్సర్ ఏమొస్తుంది అనేది మీరు నాకు కామెంట్ చేయాలి. ఓకేనా, క్వశ్చన్ చూడండి, 18th క్వశ్చన్. పెన్ QFO వచ్చింది, బాక్స్కి ఏమొస్తుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, ఇలా క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు యూజ్ అవుతుంది అనేసి నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నేను ఇలా చెప్తా ఉంటే మీకు ఏమనిపిస్తుంది అంటే చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ తీసుకుంది ఈమె అనేసి మీకు అనిపిస్తుంది. అలానే ఓకేనా, ఇక్కడ నేను ఒక 5 క్వశ్చన్స్ రాశాను అనుకో, మీరు ఆలోచిస్తారు ఈ క్వశ్చన్కి ఎలా సాల్వ్ చేయాలి, ఆ క్వశ్చన్ ఎలా వచ్చింది, దానికి ఎలా వస్తుంది అనేసి మీరు ఆలోచిస్తారు. ఓకేనా, మీరు క్వశ్చన్ని ఆన్సర్ చూసినప్పుడు మీకు ఈజీ అనిపిస్తుంది. మీరు ఓన్లీ ఒక క్వశ్చన్ని చూడండి, మీకు అప్పుడు అది ఎలా సాల్వ్ చేయాలి, అసలు దాన్ని ఎలా సాల్వ్ చేస్తాం అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ని ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి ఎలా ఉందంటే ఫార్వర్డ్లో ఉంది, బ్యాక్వర్డ్లో ఉంది. ఓకేనా, ఫార్వర్డ్లో ఉంది, బ్యాక్వర్డ్లో ఉంది నాకు ఎలా అర్థమైందంటే ఏకి +2 సి వచ్చింది. ఓకేనా, జెడ్కి ఉన్న ఎక్స్కి -2 అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్లో వెళ్ళారు. అలానే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఈకి +2 అంటే ఏమొస్తుంది, జెడ్. డబుల్ నుండి -2 అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ వెళ్తే -2 ఏమొస్తుంది, యూ వస్తుంది. మన ఆన్సర్ ఏంటిదంటే GU. ఇప్పుడు ఇక్కడ చూడండి, సేమ్ పైన ఎలా వచ్చిందో ఇది కూడా అంతే, +2. ఇక్కడ ఇది -2. సేమ్ అలానే ఇక్కడ కూడా అంతే. ఓకేనా, +2 అంటే ఎఫ్కి +2 అంటే ఏమొస్తుంది, హెచ్ వస్తుంది. యూకి -2 అంటే ఏమొస్తుంది, వెనుకకు వెళ్ళాలి, ఎస్ వస్తుంది. ఇప్పుడు అందరు ఏమనుకుంటారంటే ఈమె చాలా చాలా ఈజీ క్వశ్చన్స్ తీసుకుంది అనేసి మీరు అనుకుంటారు. సో అక్కడ నేను క్వశ్చన్ చెప్తున్నా, ఆన్సర్ చెప్తున్నా కాబట్టి మీకు ఈజీ అనిపిస్తుంది. సో ఇలా కాకుండా నేను పక్క పొంటి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాను అనుకో, సో అప్పుడు మీకు ఏమైతే భయం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి ఎలా వచ్చినాయి, అసలు అవి ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ అయినా సరే మనకు ఫస్ట్ భయం అవుతుంది క్వశ్చన్ చూడంగానే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలా ప్రాక్టీస్ చేయాలంటే ఒక 10 క్వశ్చన్స్ తీసుకొని అది మనకి ఎలా ఇచ్చిర్రు అంటే ఫార్వర్డ్లో ఇచ్చిర్రా, బ్యాక్వర్డ్లో ఇచ్చిర్రా, రివర్స్ లెటర్స్ ఇచ్చిర్రా, అపోజిట్ లెటర్స్ ఇచ్చిర్రా అని ఒక 10 to 15 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు భయం పోతుంది. అంటే అవి ఎలా సాల్వ్ చేయాలి అనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, క్వశ్చన్ ఆన్సర్ చూస్తే ఈజీ అనిపిస్తుంది, ఓన్లీ ఒక క్వశ్చన్ని చూడండి మీకు అర్థమవుతుంది అది ఎలా సాల్వ్ చేయాలి అనేది. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ చూడండి. ఇక్కడ కే వచ్చింది, ఇక్కడ ఎల్ వచ్చింది అంటే +1. ఇక్కడ ఎం, ఇక్కడ ఓ అంటే ఎంత, +2. ఓకేనా, ఇప్పుడు మనకు ఫస్ట్ లెటర్ ఈ లెటర్కి +1, ఈ లెటర్కి +2. సేమ్ అలానే ఇక్కడ కూడా అప్లై చేయాలంటే ఇక్కడ +1 తీసుకోవాలి.
ఎన్కి +1 అంటే ఎన్ తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, ఓ వస్తుంది. పి తర్వాత నెక్స్ట్ లెటర్ ఏమొస్తుంది, నెక్స్ట్ లెటర్ కాకుండా నెక్స్ట్ లెటర్ అంటే +2. ఓకే, మన ఆన్సర్ వచ్చేసి క్యూ, ఓ క్యూ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఫస్ట్ ఏకి బికి గ్యాప్ ఎంత, +1, బికి సికి +1. ఓకేనా, +1 అండ్ ఇక్కడ +1, సికి డికి +1. సో డి నెక్స్ట్ ఏ లెటర్ ఏముంది, డి ఉంది. ఇక్కడ ఏముంది, ఎఫ్ ఉంది. సో ఇక్కడ +1 కాదు, +2. ఓకేనా, +2. ఇక్కడ మనకు ఫస్ట్ 3 లెటర్స్కి ఏమో +1 వచ్చింది, ఇక్కడేమో +2 వచ్చింది. ఈకి ఉన్న జీకి +2. సేమ్ ఇక్కడ కూడా అలానే అప్లై చేయాలి. ఓకేనా. ఎఫ్కి +1 తీసుకోవాలి మనం, అంటే మనకి ఏమొస్తుంది, జీ వస్తుంది. జీకి +1 తీసుకోవాలి, అంటే ఫస్ట్ 3 లెటర్స్కి +1 తీసుకోవాలి. జీ తర్వాత ఏమొస్తుంది, హెచ్ తర్వాత ఐ. ఇక్కడ మనం +2 తీసుకోవాలి. ఓకేనా, ఎందుకంటే ఇక్కడ ఎలా వచ్చిందో సేమ్ ఇక్కడ కూడా అలానే అప్లై చేయాలి. కే వస్తుంది. ఇక్కడ జేకి +2 అంటే ఏమొస్తుంది, ఎల్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, ఎల్ ఉంది, ఇక్కడ వచ్చేసి మనకి ఏముంది, ఎన్ ఉంది, అంటే +2, LMN. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఎంకి ఉన్న ఓకి ఏమొస్తుంది, +2, ఎన్ తర్వాత +2, NOP. ఓకేనా. నెక్స్ట్ ఓకి క్యూకి +2, పి ఆర్. ఓకేనా, పీకి ఆర్కి కూడా +2. సో ఇక్కడ మనకు అన్ని +2 ఇచ్చింది కాబట్టి సేమ్ ఇక్కడ అన్నిటికీ మనం +2 తీసుకోవాలి. ఓకేనా. +2 అంటే ఏ తర్వాత బి తర్వాత సి. ఓకేనా. బి తర్వాత +2 అంటే ఏంటిది, డి వస్తుంది. సి తర్వాత +2 అంటే ఈ, CDE. ఓకేనా. నెక్స్ట్ డి అంటే EF, ఈ అంటే FG. ఓకేనా, మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, CDEFG. ఇది మన ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్యూకి ఎస్కి ఎంత గ్యాప్ ఉంది, QS అంటే +2, ఆర్ అండ్ యూ, ఆర్కి యూకి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆర్కి యూకి మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ వస్తాయి, 2 లెటర్స్ వస్తాయి. ఓకేనా, ఎస్ వస్తుంది, టీ వస్తుంది, అంటే ఆర్కి యూకి మధ్యలో +3. ఓకేనా, ఇక్కడ మనకి ఇంక్రీజింగ్ అవుతుంది, +2 వచ్చింది, +3 వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఎస్కి డబ్ల్యూ. ఓకేనా, ఎస్కి ఉన్న డబ్ల్యూకి మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ వస్తున్నాయి, 3 లెటర్స్ వస్తాయి. టీ వస్తుంది, వి అంటే +4. సేమ్ అలానే టీకి వైకి మధ్యలో చూడాలి. ఓకేనా, టీకి వైకి మధ్యలో మనకి ఎన్ని లెటర్స్ వస్తుంది, యూ వస్తుంది, VWX అంటే 4 వస్తుంది, అంటే +5. సేమ్ అలానే ఇక్కడ ఎలా అయితే వచ్చినాయో +2 +3 +4, సేమ్ యూకి +2 అంటే VW మన ఆన్సర్. ఇక్కడ +3 అంటే మనకి ఏమొస్తుంది, వై వస్తుంది. ఓకేనా, వై. డబ్ల్యూ వస్తుంది, ఎక్స్ వస్తుంది, మధ్యలో 2 లెటర్స్ వస్తాయి. తర్వాత వచ్చేది ఏంటి, వై. నెక్స్ట్ డబ్ల్యూకి +4 అంటే మనకి ఏమొస్తుంది, ఏ వస్తుంది, XYZ 3 లెటర్స్ వచ్చింది. 4th లెటర్ వచ్చేసి ఏ. నెక్స్ట్ ఏముంది, ఎక్స్ ఉంది, ఎక్స్ నుండి 5th లెటర్ తీసుకోవాలి. ఎక్స్ నుండి 5th లెటర్ అంటే మనకి ఏమొస్తుంది, సి వస్తుంది, YZAB. ఇవి 4 లెటర్, 5th లెటర్ వచ్చేసి సి. మన ఆన్సర్ వచ్చేసి ఏంటిది, WYAC. ఓకేనా, చాలా చాలా సింపుల్ క్వశ్చన్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. ఓకేనా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ బేసిక్ లెవెల్ క్వశ్చన్స్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏకి బికి మధ్యలో +1 అంటే ఏ తర్వాత వచ్చేది బి, డి తర్వాత ఈ అంటే +1. ఓకేనా, డి తర్వాత వచ్చేది ఈ కాబట్టి, జీ తర్వాత వచ్చేది హెచ్ +1. ఇప్పుడు సేమ్ అలానే సి తర్వాత ఏమొస్తుంది మనకు, డి +1, ఎఫ్ తర్వాత జీ +1, ఐ +1, జే వస్తుంది. ఓకేనా, మన ఆన్సర్ ఏంటిది, DGJ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమొచ్చింది అనేది మీరు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతున్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేసేటి అనేవి. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం.
ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఏమొచ్చిందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ విండ్ వచ్చింది, ఇక్కడ ఫైర్ వచ్చింది, ఇక్కడ XJOE వచ్చింది. ఇక్కడ ఏమొస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో W, ఇక్కడ X అంటే నెక్స్ట్ లెటర్ +1, నెక్స్ట్ IJ ఉంది +1, సేమ్ అలానే NO +1, D +1. సో ఇక్కడ ఏమొస్తుంది ఫైర్కి +1 అంటే G వస్తుంది, +1 G. ఐకి +1 అంటే J, ఆర్కి +1 అంటే ఆర్ తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటిది S, ఈకి +1 అంటే F. మన ఆన్సర్ ఏంటిది GJSF. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. XYZ ఇవి ఒక ఆర్డర్లో వచ్చినాయి, DEF ఇవి ఒక ఆర్డర్లో వచ్చినాయి. ఇక్కడ ఎలా వచ్చినాయి ZAB. సో ఇక్కడ ఏమొస్తుంది, ఇక్కడ ఈ Xకి ఉన్న Zకి మధ్యలో మనం ఓకేనా అదనేది మనం చూడాలి. జెడ్కి ఉన్న ఎక్స్కి ఉన్న జెడ్కి మధ్యలో ఎన్ని లెటర్స్ వచ్చినాయి, +1 +2 అనేది మనం చూడాలి. చూస్తే మనకి ఎంత వస్తుంది +2. ఓకేనా, ఎక్స్కి ఉన్న జెడ్కి +2, ఎక్స్కి ఉన్న జెడ్కి మధ్యలో ఒక లెటర్ వస్తుంది వై అనేది 1, జెడ్ అనేది +2. సేమ్ అలానే వైకి ఉన్న ఏకి మధ్యలో +2. ఓకేనా, సేమ్ జెడ్కి బికి కూడా +2, సేమ్ ఇక్కడ కూడా అంతే +2 అంటే మనకేమొస్తుంది F వస్తుంది. ఈకి +2 అంటే G, ఈ తర్వాత ఏమొస్తుంది FG, F తర్వాత +2 అంటే H. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నేను టూ క్వశ్చన్స్ రాశాను కదా, ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏమొస్తుందని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.